హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముబండి కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈ సంక్రాంతికి అరిసెలు చేసాము. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిందండి. ఈ అరిసెలు ఎలా చేసాము ఏమిటి అనేది పక్కా కొలతలతో చెప్తాను. ఎలా చేసాము ఏమిటి అనేది మీరు కూడా ఒక్కసారి నోట్ చేసుకొని ఇలా చేశారంటే చాలా బాగుంటాయి. ప్రతిసారి పండక్కి ఇలానే చేస్తూ ఉంటాము. ముందుగా అయితే 1 కేజీ బియ్యం ఉంటాయి కదా, మేమైతే రేషన్ బియ్యమే తీసుకున్నాము. నార్మల్ రైస్ తీసుకోలేదు. రేషన్ బియ్యంతోనే ఈ అరిసెలు చేస్తున్నాము. 1 కేజీ బియ్యాన్ని ఒక్కరోజు అంటే 24 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా 4-5 సార్లు కడిగేసి తడిగా ఉన్నప్పుడు వాటర్ ఏమీ లేకుండా బియ్యం మరపెట్టించుకొని తెచ్చుకున్నారంటే పిండి ఇలా ముద్దలాగా ఉంటుంది. చక్కగా ఈ పిండిని జల్లించుకోవాలి. అరిసెలకి కంపల్సరిగా పిండిని జల్లించుకునే చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. జల్లించుకున్నప్పుడు పిండి పొడిబారిపోకుండా ఉంటే అరిసెలు బాగా వస్తాయి. చక్కగా మేమైతే 1 కేజీ బియ్యాన్ని ఇలా గ్రైండ్ చేసుకొని పిండిని జల్లించుకొని అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ 1 కేజీ బెల్లం తీసుకున్నాము. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినేవారైతే ఇంకా 1/2 కేజీ ఎక్కువగా తీసుకోండి. 700 గ్రాముల దాకా బెల్లాన్ని తీసుకొని ఇందులో అరగిడ్డ వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పాకానికి పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేసారంటే పాకం త్వరగా రాదు. సో కొంచెం వేసుకోండి. వాటర్ తర్వాత పాకానికి బెల్లాన్ని పెట్టి పాకం పట్టుకునేటప్పుడు పెద్దగా ఉన్న గిన్నెను తీసుకోండి. చిన్న గిన్నె తీసుకున్నారంటే పిండి తర్వాత వేసేది కలుపుకునేటానికి ఇబ్బందిగా ఉంటుంది. మేమైతే ఈ అరిసెలు పండుగ ముందు రోజు చేసుకున్నాము. అంటే భోగి ముందు రోజు ఈవినింగ్ చేసుకున్నాము. మేము పిల్లలు అందరూ కలిసి సరదాగా చేస్తున్నాము. ఇలా అందరూ కలిసి చేస్తుంటే అసలు చేస్తున్నప్పుడు టైం తెలియదు. చక్కగా బెల్లం కరిగిన తర్వాత బెల్లాన్ని తెల్లటి క్లాత్ వేసిన గిన్నెలో వడగట్టుకుంటే ఏమైనా ఇసుక నలకలు అలాంటివి ఉంటే వేరైతాయి. నేను ఈ వీడియో తీయలేదు. తర్వాత ఈ పాత్ర కడిగేసుకొని వడగట్టిన బెల్లాన్ని మరలా ఈ గిన్నెలోకి మార్చుకొని స్టవ్ పై పెట్టాము. ఇంకా పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టలేదు, కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోండి. ఇంకా ముందుగా జల్లించుకున్న పిండిలో యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే పిండి పొడిబారకుండా ఉంటుంది. చక్కగా పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. కొంచెం గిన్నెలో వాటర్ వేసుకొని పాకం వేసుకొని ఇలా ముద్దగా కొంచెం గట్టిగా అయితే మనకి పాకం వచ్చినట్లే. మరీ ముద్దగా పాకం పట్టకూడదు, మరీ లేత పాకం పట్టకూడదు. ఇలా కొంచెం పాకం వచ్చింది అనుకున్నప్పుడు ఒక అరగిద్దె నెయ్యి వేసుకోండి. పాకంలో చాలా బాగుంటాయి అరిసెలు. పిండి చేతికి అంటుకోకుండా ఇలా నెయ్యి వేసుకున్నప్పుడు పాకాన్ని వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటే చూసారు కదా, కొంచెం గట్టిగా క్యాండీ లాగా రావాలి పాకము. ఈ పాకము ముద్ద ప్లేట్లో వేస్తే తప్పమని సౌండ్ రావాలి. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ పాకాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే క్యాండీ లాగా అయిపోవాలి. ఇలా ఉంటే మనకు పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో ముద్దగా జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద నుండి ఈ పాత్ర దించేసి ఇప్పుడు ఇందులో ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ఈ అరిసెల పాకం. అండ్ పిండి చూసారు కదా, ఇలా పాకంలో పిండి వేసుకొని కలుపుకోవాలి. చాలా ఫాస్ట్గా కలిపి వేసేయాలి. వేస్తున్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. అలా కలిపితే మీ దగ్గర తెడ్డు ఉంటే తెడ్డు లేదా అరిసెలు కలిపే కర్రతో అయినా పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాకం పట్టి పాకం కలిపేటప్పుడు ఈ అరిసెల ప్రాసెస్లో పెద్ద టాస్క్ అన్నమాట ఇది. కొంచెం కంప్లీట్ చేశారంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి మాత్రం మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఈ కన్సిస్టెంట్లో పొడి పిండిని సరిపడా వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ నేతి అరిసెలు చేస్తున్నాం కాబట్టి స్టవ్ పైన మూకుడు పెట్టేసి నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ముందుగా చేసుకున్న అరిసెల పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని అరిసెలలాగా ఒత్తుకొని నెయ్యిలో వేసుకొని వేయించుకున్నామంటే చక్కగా అరిసెలు పొంగుతూ వస్తాయి. ఇలా పొంగిన అరిసెలను 2 గరిటెల సహాయంతో ఒత్తి ఒక బౌల్లోకి తీసుకున్నామంటే వేడి వేడి అరిసెలు రెడీ అవుతాయి. కొంతమంది ఇలా 2 గరిటెలతో ఒత్తే గరిటెలు లేక
ప్రెస్సింగ్ మిషన్ ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చాయి కదా, వాటిని తీసుకుని వస్తున్నారు. అలా అయితే ఈజీగా అరిసెలు వస్తాయి. మేమైతే పాతకాలపు పద్ధతిలో లాగా గరిటెలతో అరిసెలు ప్రెస్ చేసుకున్నాము. చూసారు కదా, పిండి ఆరిపోకుండా మూట పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కో ముద్దని అరిసెలులాగా వేసుకొని అరిసెలులా ఒత్తుకొని ఈ నెయ్యిలో నుండి తీసుకోవాలి. ఇలా తీసుకున్న అరిసెలను పూర్తిగా చల్లార్చుకొని ఒక క్లాత్ మీద కానీ చాప మీద కానీ వేసి ఆరబెట్టిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 15 నుండి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. వేడి వేడి అరిసెలను ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వాచ్ ఇట్. అన్నట్టు ఈ అరిసెలను మీరు ప్రయత్నించిన తర్వాత ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.